ఏంటి సలార్ అలాగే ఎన్టీఆర్ మూవీ క్రాస్ ఓవర్ ఉంటుందా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు ఎంతవరకు నిజం ఉంది ఈ మాటల్లో? పృథ్వీరాజ్ గారు ఇచ్చిన లీక్ ఏంటి? నిజంగానే సలార్ కి ఎన్టీఆర్ మూవీకి డ్రాగన్ మూవీకి లింక్ ఉందా? క్రాస్ ఓవర్ డెఫినెట్ గా ఉండబోతుందా? తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనము దీని గురించి మాట్లాడుకునే ముందు పృథ్వీరాజ్ గారు సలార్ మూవీలో యాంటోనిస్ట్ గా యాక్ట్ చేసిన తను క్యారెక్టర్ శివమన్నర్ తన క్యారెక్టర్ పేరు కదా. సో తను గురించి 2024 లోనే ఒక రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. తను ఏమని ఇచ్చాడంటే పోస్ట్ లో మీరే చూడండి ఒకసారి. ఆల్ ఆఫ్ ద స్టోరీస్ ఆఫ్ ప్రశాంత్ నీల్ సాల్ టోల్డ్ మీ. ప్రశాంత్ నీల్ దగ్గర ఉన్న కథలని నాకైతే చెప్పడం అయితే జరిగింది. శివమన్నర్ ఈ లైన్ చూడండి. యాజ్ అన్ అన్బిలీవబుల్ క్రాస్ ఓవర్ విత్ అనదర్ యూనివర్స్. అంటే ప్రశాంత్ నీల్ గారి దగ్గర విన్న చాలా స్టోరీలు విన్నాడంట. విన్న తర్వాత శివమన్నర్ అనే క్యారెక్టర్ ప్రశాంత్ నీల్ గారు వన్ ఆఫ్ ద మూవీలో క్రాస్ ఓవర్ అయితే ఉంటుంది అని చెప్పి అయితే అన్నాడు. సో యూజువల్ గా అయితే ప్రశాంత్ నీల్ గారు ఇప్పటి వరకు తీసిన మూవీ ఉగ్రం, సలార్, సలార్ 2 అండ్ కేజీఎఫ్ ఈ మూవీస్ అన్ని కంపేర్ చేసుకుంటే KGF 1, KGF 2 లో మనం చూసుకుంటే 1970, 1980 లో జరిగే స్టోరీ. బట్ ఈ స్టోరీ ఏదైతే ఇప్పుడు ప్రశాంత్ నీల్ సలార్ మూవీ స్టోరీ వచ్చేసి 2010, 2020 ఈ టైం గ్యాప్ లో జరిగే స్టోరీ. సో ఇప్పుడు ఈ స్టోరీ లైన్ అప్ ఈ టైం లైన్ లో ప్రశాంత్ నీల్ గారు ఈ క్యారెక్టర్ ఉండేటట్లు, మ్యాచ్ అయ్యేటట్లు, లింక్ అయ్యేటట్లు ఉన్న మూవీ ఏదైనా ఉందంటే ఇప్పుడు డ్రాగన్ అని చెప్పాలి. ఈ ఎన్టీఆర్ నీల్ మూవీ కూడా 1980, 1919 మధ్య జరుగుతున్న స్టోరీ. అంటే అప్పుడు ఆ క్యారెక్టర్ కి జూనియర్ ఎన్టీఆర్ గారి వయసు ఒక 25 ఒక 20 ఇయర్స్ తర్వాత 2010, 2020 ఈ టైం లైన్ లెక్క వస్తుంది. మరి ఈ టైం లా ఈ సలార్, ఈ శివమన్నర్ క్యారెక్టర్ లింక్ ఉంటుందా అని అయితే డౌట్లు అయితే వస్తున్నాయి. అంటే దీంతో కన్ఫర్మ్ చేసినట్లయితే ఈ పోస్ట్ అయితే ఉంది. అంటే ఇది ఒకటే కాదు, రీసెంట్ గా మనకి ఆఫ్రికన్ యాక్టర్స్ చూసాం కదా, ఒక ఆర్మీ లాగా ఫొటోస్ అయితే వచ్చే సెట్ నుంచి. మన సలార్ మూవీలో ఎండింగ్ సీన్ లో మనం చూడొచ్చు. ఆ గ్యాంగ్ ని తీసుకొస్తారు, తెగలుగా వస్తారు, ఒక్కొక్కరు చూపిస్తారు. అక్కడ వాళ్ళు చూపించిన వన్ ఆఫ్ ద గ్యాంగ్ ఇక్కడ ఈ గ్యాంగ్ కూడా అని చెప్పి అయితే కూడా లింక్ అయితే చేస్తున్నారు. అయితే మాక్సిమం అయితే ఉన్నాయి ఈ రెండు కూడా క్రాస్ ఓవర్ అవ్వడానికి. మరి అయితే బాగుంటుందంటారా లేదా? కింద కామెంట్ అయితే చేయండి. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే